అందరికీ నమస్కారం. రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కదా! తెలంగాణలో బతుకమ్మ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. రేపు ఎంగిలి పువ్వు బతుకమ్మ అన్నమాట. వాయనంగా తమలపాకులనేవి సమర్పించుకుంటారు. అసలు ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మ యొక్క కథ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలి పువ్వు బతుకమ్మను వేడుకగా జరుపుకున్నారు. ఎంగిలి పువ్వు అనడానికి కారణం లేకపోలేదు. బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటిని వాడిపోకుండా నీళ్ళలో వేసి మర్నాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలి పువ్వు అని అంటారు. ఈ రోజునాడు తెలంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసాకులు ఇచ్చుకుంటారు. బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రమైనవని భావిస్తారు. భక్తిభావంతో పవిత్ర మనస్సుతో పూలను సేకరిస్తారు. అయితే పూలను అంచెంచులుగా సమానంగా ఉండేలా పేర్చేటప్పుడు ఆ పూల కాడలు చేతులకు సమానంగా చించివేయాలి. కత్తితో కోసిన, నోటితో కొరికిన ఆ పూలు ఎంగిలై మలినమవుతాయి. అలా పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటి నుంచి పేత్రమాస పెద్దల అమావాస్య సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారని ప్రతీతి. బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ పండుగ 3 పండుగల సమ్మేళనంగా జరుపుకునే వసంతైన పండుగ. అమావాస్యను తొలి రోజుగా బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేర్చుతారు. సాయంత్రం చావిడి వద్దకు తీసుకొచ్చి ఆడుతారు. ఎంగిలి పూలు వేస్తారు. అమావాస్యకు ముందు 5 రోజులు బొడ్డెమ్మ ఆడిన అనంతరం అమావాస్య రోజు 9 రోజుల పాటు ఈ ఆట సాగుతుంది. ఈ పండుగ వచ్చిందంటే చాలు ఆడపడుచులు తమ సొంతూళ్లకు చేరుకుంటారు. బతుకమ్మ ప్రతిమ తయారైన రోజు సాయంత్రం ఇంటి ముందు ఆవు పేడ, ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేస్తారు. ముగ్గులపై బతుకమ్మ నుంచి మహిళలు, పిల్లలు జీవనశైలికి సంబంధించి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకు సంబంధించి ఆడవారి కష్ట సుఖాల గురించి పాటలు పాడుతూ బొడ్డమ్మలేస్తారు. పెళ్లి కావాల్సిన వారు పండుగ తొలి రోజు నుంచి 9 రోజుల పాటు బతుకమ్మను గౌరమ్మగా కొలిస్తే మంచి వరుడు రావడంతో పాటు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం. పునాస పంటలుగా వచ్చే వాటితో 5 రకాల పిండి వంటలు చేసి 5 రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలిస్తే పూలు, గుమ్మడి పూలు, పున్నాగ పూలు, కట్ల పూలతో చేసే దద్దోజనం, పాయసం, పులిహోర, కేసరి అనే 5 నైవేద్యాలుగా పెడతారు. ఈ వంటకాలు శరీరానికి మేలు చేస్తాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం శ్రీమాత్రే నమః.